హాయ్ అండి, వెల్కమ్ టు ముతాహార్ మీడియా. ఈరోజు వచ్చేసి నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ టైం అయితే జనరల్ ట్రైన్ అయితే ఎక్కానండి. వచ్చే దారిలో నేను ఎంత జనరల్ ట్రైన్లో ఇబ్బందులు పడ్డానో, ఇక్కడికి వచ్చాక మనం ర్యాపిడో బుక్ చేసుకోవడం బెటరా లేకపోతే డైరెక్ట్గా వచ్చి ట్యాక్సీ తీసుకోవడం బెటరా, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ తీసుకోవాలి, ఈ ట్రిప్ టోటల్ బడ్జెట్ ఎంత, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎక్కడెక్కడో ఎత్తుక్కోబడలేదు. సో నేనైతే చూపించిన సత్రం అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరైతే ఇక్కడ దిగచ్చు, ఎందుకంటే చాలా లో బడ్జెట్. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ పడితే అక్కడ 1500 అలా పెట్టడం కన్నా కూడా ఇదైతే 1000 రూపాయల్లోనే దొరుకుతుంది మనకు సత్రం. మధ్యాహ్నం భోజనం కూడా వీళ్ళదే. మామూలుగా దర్శనానికి అయితే అటువైపు నుంచి వెళ్ళాలి, కానీ ఎవరైనా తలనీలాలు ఇవ్వాలంటే మాత్రం గుండు కొట్టించుకోవడానికి ఇటు వెళ్ళాలి. స్టిక్కర్ అయితే చాలా బాగుంది. తలనీలాలు ఇచ్చేది ఇక్కడండి. ఎదురుగానే కృష్ణా నది. లైన్లో వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరూ విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడుండే జనాలంతా ఫ్రీ బస్ కోసం అండి కొండపైకి దర్శనానికి. అక్కడ ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే వెళ్ళాను, ఈసారి వీలైనంత వరకు వెళ్ళి చూద్దాము. ఒకవేళ వీలు కాకపోతే తిరిగి వచ్చేద్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము గుళ్ళోకి. సో తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, కొండపైన ఉంది. ఇదంతా ఇంద్రకీలాద్రి అనమాట. సో దర్శనానికి అయితే ఇంకా బయలుదేరదాం. అందులో సీఎం వచ్చే టైం అంట, ఆపేపోతారు ఇంకాసేపట్లో దర్శనం. ఎంత త్వరగా వెళ్ళొచ్చేస్తే అంత త్వరగా మంచిది. టెంపుల్కి వెళ్ళే దారిలో అక్కన్న మాదన్న గుహలు అనేది కొత్తగా అయితే రెడీ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో పాతగానే ఉన్నాయండి, కానీ దీన్ని రీమోడల్ అయితే చేస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి రెడీ చేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి చూడలేకపోయాను. ఈసారి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా రెడీ అయింది అనేసి ఒక కామెంట్ పెట్టండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే నేను వెళ్ళే టైంకే ఫుల్ రష్గా ఉందండి, ఎందుకంటే సీఎం వచ్చే టైం కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే మనకి దుర్గా మల్లేశ్వర టెంపుల్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫేమస్ అవుతుందండి. ఎందుకంటే ఇంతకుముందు కనకదుర్గమ్మ గుడి అనేసి అంటే ఎవరికైనా బాగా నోటెడ్ అయ్యేది. ఇప్పుడైతే దుర్గా మల్లేష్గా పేరైతే మార్చారు. నేను వెళ్ళేటప్పటికి సీఎం కూడా అదే టైంలో వస్తున్నారు కాబట్టి, సో శివ టెంపుల్ కూడా అక్కడే కొత్తగా అయితే ఓపెన్ చేశారు. నేను వెళ్ళడం, అక్కడ ఆయన కూడా వచ్చి అదే టైంలో ఓపెన్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా నిదానంగా చూసుకుంటారండి. ఇకపోతే నేనైతే రైల్వే స్టేషన్లో ఫస్ట్ దిగి లగేజీ కౌంటర్ అంతా మన లగేజీలు పెట్టేసి అక్కడి నుంచి ఒక ర్యాపిడో బుక్ చేశానండి. కరెక్ట్గా నేను వచ్చేటప్పటికే ఆయనైతే కాల్ లిఫ్ట్ చేశాడు, కానీ ముందుకు వస్తూ ఉంటే అక్కడ పోలీసులు ఆపేశారు పాపం ఆయన్ని. సో చాలా ఇబ్బంది పడ్డాడు. మనం లగేజీ కౌంటర్ ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే, ఎప్పుడైనా లగేజీలు బరువుగా ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లో పెట్టేసి వాళ్ళు టోకన్స్ ఇస్తారు. అలాంటిది ఇబ్బంది లేదు. ర్యాపిడో నేనైతే స్టేషన్ దగ్గర నుంచి బుక్ చేసుకున్నానండి. కాకపోతే నేను స్టేషన్ నుంచి బుక్ చేసుకున్న ర్యాపిడో వచ్చేసి మనం దారిలో ఏ ఆటో వాళ్ళని బేరం అడగక్కర్లేదు. స్ట్రైట్గా మనం ర్యాపిడో బుక్ చేసేటప్పుడే ఆ రేట్ అనేది ర్యాపిడోలోనే చూపించేస్తుంది. బయట ఆటో కన్నా కూడా ఒక 20-30 రూపాయలు తక్కువగానే చూపిస్తుంది. ఇది చాలా సేఫ్. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక ఆటో బుక్ చేస్తే దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఆటో నెంబరు ప్రతిదీ కూడా అతని పేరుతో సహా మనకి ఆటోలో అయితే, అది ర్యాపిడ్లో అయితే ఖచ్చితంగా చూపిస్తుంటుంది. సో మనం ఎక్కడైనా మిస్ అయిపోతాము, లేకపోతే మన ఫ్యామిలీ ఎక్కడికైనా పంపించాలి అనుకునేటప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు. ర్యాపిడో చాలా బెటరు, మీరు కూడా అదే యూజ్ చేయండి.